ఇల్లు చూడే గీత ఎంత పెద్దగుంది. అమ్మో మన ఊర్లోనే ఇట్లా ఇల్లు ఎవరికి లేదనుకుంటా. ఉంటా అక్క, నేను కానీ అదే అనుకుంటా ఉన్నాను. పిల్లి మరి సాయితక్క, ఓ సాయితక్క. ఎవరది? ఎవరమ్మా మీరు? మేం తెలుదా అన్న, సావిత్రక్క ఫ్రెండ్స్ మేము. దానికి ఊరంతా ఫ్రెండ్స్. నేను ఎవరు నన్ను గుర్తు పెట్టుకుందానమ్మా. రాండి రాండి, మెల్లగు రాండి, పూజ చేసుకుంటా ఉంది ఇంట్లోనా. ఎవరండి వచ్చింది? ఇతనేమి కిసక్ పసక్కండు. అయ్యో మీరానే వచ్చి కూర్చున్నారు, ఒక్క మాట మాట్లాడరు కదా. ఊరికే చెకింగ్, ఏం మాట్లాడుతుంది సాయితక్క అని అంతే. అవును సావిత్రక్క, ఇల్లు బాగానే కట్టించావు, జబర్దస్త్ కట్టించినావు. ఊర్లో ఎవరిది లేదు ఇట్లా ఇల్లు. అబాబాబాబాబాబా భలే ఉంది ఇల్లు. ఇవేమి వీటిని చూస్తాయి, ఎప్పుడు ఇండ్లే సుడుకోకున్నట్లు నా ఇంటికి దిష్టన్నాయి. ఇవేమివి ఒక్కొక్కటి చంద్రముఖి చూసినట్లు చూస్తాయి. అవును సావిత్రక్క, ఎంతైంది ఇల్లు కట్టించేకి? బాగానే అయింటుంది. అయితది మరి, పెద్ద పెద్ద ఇండ్లు కట్టాలంటే అయితది మరి దుడ్లు. ఏమనుకున్నావు? బాబా ఇట్లా ఇల్లు కట్టియాలంటే మా శాతం కాదులే సాయితక్క. ఏమన్నా అనుకో, నీ ఇల్లు మాత్రము సూపర్ ఉంది. నాకైతే నా ఈడే ఉండాలనిపిస్తుంది గీత. పెట్టుకుంటదే సావిత్రక్క? ఏమంటారా చూద్దాముండు. ఈ అరబేకదేమి నా ఇంట్లో ఉంటానంటది. ఇల్లు నచ్చితే ఉండేస్తారా? సన్నుగా జుడివి ఉండంటే ఉండేవేడ. ఉండండి, మనిల్లే ఇది, మనిల్లే అనుకోండి. ఎప్పుడన్నా రండి, ఎప్పుడన్నా పోండి, దానికేమైతుంది గాని. కండ్లన్నీ నా ఇంటి మీదే. ఈ నా సోతులకి దిష్టన్నా తీసేస్తాను. మిరపకాయలు ఉప్పు తీసుకుని. ఇదేం చేస్తా ఉందిడా? ఏ డుమ్మి, ఆ మిరపకాయలు ఎందుకు తీసుకున్నావు? మన ఇంటికి దిష్టి తీస్తున్నాను. అందరి కళ్ళు మా ఇంటి మీదే. అందరూ అనేదే మీలు బాందని. ఏమన్నా అయినని ఈసాకే దిష్టి తీస్తున్నాను. కాదే, ఎవరైనా ఇంటికి దిష్టి తీస్తారా? ఇదేమన్నా కొత్తిల్లా? వస తలకాయ చెడుతున్నట్లుంది అన్నికి, అందుకే ఇట్లా పనులు చేస్తా ఉండవు. మీకేం తెలుసు, ఊకే కూర్చోండి మూసుకొని. నాకు తెలిసి ఏం చేయాలో మీరేం చెప్పే అవసరం లేదు. నరదృష్టికి కుండైనా బయలుతుంది అంటారు. ఈసాకి అందరు కళ్ళు పడి మా ఇంటి మీద ఎవడన్నా బాంబు వేసి అనుకో మన ఇంటి మీద, అప్పుడు పరిస్థితి ఏమి మన ఇల్లు? నీకేం తెలుసులేదు, ఇవన్నీ ముందు జాగ్రత్తలు. కాదు, నువ్వు చేసే పనులకి నాకు నవ్వు వస్తా ఉంది. తీ దిష్టి తీ. ఊరు దిష్టి, గేరు దిష్టి, అప్ప దిష్టి, అమ్మ దిష్టి, ఇంటి పక్కల వాళ్ళ దిష్టి, ఇంటి ఎదురుగుండే వాళ్ళ దిష్టి, ఇప్పుడు వచ్చిపారు కదా ఇంటికి వాళ్ళ దిష్టి, గీత దిష్టి, తాయక్క దిష్టి, మా ఆయన దిష్టి, నా దిష్టి, అందరు దిష్టి పోవాలి. దిష్టి పాడగాను. సావిత్రక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదుగా, మా అతనికి దిష్టి అంటే దిష్టి తీసేస్తా అంతే, ఏం లేదు. సావిత్రక్క పని అవుట్. ముచ్చిపెట్టింది సాలే సావిత్రక్క. నేను అంత ఏంటి, నేను ఇంట్లో ఫోన్ మర్చిపోయింటి, తీసుకుపోదామని వెనక్కొస్తామ్మా. ఇప్పుడు మేము వచ్చిపోయిన దానికి నీ ఇంటికి దిష్టి తగిలేనే, అందుకే దిష్టి తీసేస్తున్నావా? అవ్వా నువ్వని కాదు తాయక్క, గీత ఆ పిల్లి కళ్ళు ఏమేం బాగలేవు, పిల్లి కళ్ళు ఉన్నట్లా, అందుకే తీసేసినాను. ఆ పిల్లి కన్నా పోయి చెప్పేవు మరి, నువ్వు ఊకే ఉండు. తీసుకోపో, నీ ఫోన్ ఇంట్లోనే ఉంటుంది, తీసుకోపో. పోయిలా కేసొస్తానా? తీసుకుంటావా ఫోన్? పోయిరా. తీసుకున్నాను, పోతాను. ఇంకా సన్నబన్నాడిది కాదు ఇది. మీరేంటండి నోరు ముచ్చుకొని ముసి నవ్వుతారు? ఏం లేదు. కాదండి, పొయ్యిలాకి మిరపకాయలు వేస్తే ఎంత కావట్లేదు. ఎంత డిష్ ఉండొచ్చు మన ఇంటి మీద.